చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిన హీరో గారికి, ఈ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్ది సాయి కార్తిక్ గారి చేతిలో పెడితే దాన్ని అద్భుతంగా రికార్డింగ్ చేసి సాంగ్స్ ఇచ్చి పిక్చర్ యొక్క మంచి చిత్రంగా తీర్చిదిద్దిన అందరికీ నమస్కారం. ఆ తర్వాత ఈ చిత్రంలో హీరో నారా లోహిత్ గారి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతం. ఈ సినిమా 21వ తారీఖున జేఆర్ మీడియా అండ్ లీలా మూవీస్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాము. ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం కలిగించిన కిన్ను గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అందరికీ స్వాగతం అండి. రావు గారు చెప్పినట్టు ఈ నెల 21st వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ శంకర. ఎస్, డెఫినెట్లీగా కొంచెం లేట్ అయింది, బట్ చాలా మంచి సినిమా అండి. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే డెఫినెట్లీ నారా రోహిత్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అండి. హీరో ఈ సినిమాలో అయితే హీ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఒక చాలా మెచ్యూర్ ఆర్టిస్ట్ లాగా చేశారండి. అండ్ ఆఫ్ కోర్స్ తాకినేని సత్య గురించి అయితే మనం అంతగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ విత్ ద భీమిలీ కమెడీ జట్టు అండ్ SMS. ఈ సినిమాకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ద ఆడియో ఆఫ్ ద ఫిల్మ్. సాయి కార్తిక్ గారు నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియోస్ ఇచ్చారండి. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ద ఆడియన్స్ అండ్ everybody likes the film, and I would like to thank all the crew and the cast and technicians who worked for the film and everybody else. Thank you. ఈ సినిమా శంకర 21st ఫ్రైడే రిలీజ్ అవుతుంది. అందరికీ తెలుసు ఇది కొంచెం లేట్ అయినా దిస్ విల్ బీ మై బెస్ట్ ఫిలిం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఎస్పెషలీ రోహిత్స్ పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. సాయిస్ మ్యూజిక్ ఇస్ ఇంకో లెవెల్లో ఉంటుంది, ఆర్ఆర్ అంతా. అండ్ ఇది ఐ ఫస్ట్ థ్యాంక్ కిన్ను యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎంవి రావు హూస్ ప్రెజెంటింగ్ ఇట్. కొంచెం లేట్ అయినా ఇది తప్పకుండా ఒక మంచి కాంపిటీషన్, మంచి పిక్చర్ అవుతుంది. భీమ్లీ ఎట్ట ఆడిందో మౌత్ పబ్లిసిటీతో ఇది బాగా రేజ్ అవుతుందని నా కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ. అందరూ అంటున్నట్టు అదే కొంచెం లేట్ అని లేట్ ఏం లేదండి, లేట్ ఉన్నది కానీ సినిమా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే రోహిత్ గారి పర్ఫార్మెన్స్ అందరూ చెప్పినట్టు ఫుల్ లెంత్ ఫైట్స్ అండ్ సాంగ్స్, పక్క కమర్షియల్ మూవీ. అండ్ అటు యూత్ నుంచి ABC అన్ని క్లాసులకి విపరీతంగా నచ్చే మూవీ ఈ సినిమా. ఈ 21st రిలీజ్. నాకు బాగా నమ్మకం ఈ సినిమా మంచి పెద్ద హిట్ అవుతుందని. మీరందరూ కూడా ఈ సినిమాని మంచి బాగా ఎంకరేజ్ చేసి ప్రెసెంట్ మీడియా వాళ్ళు ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ సాయి. అందరికీ నమస్కారం. శంకర యాక్చువల్గా సినిమాలో కొంచెం సన్నగా ఉంటాను, తర్వాత కొంచెం లావేను, అది తప్ప. బట్ ఇవాళ ఇప్పుడు మళ్ళీ నేను ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి మెయిన్ రీజన్ ఒక మంచి సినిమాని అందరూ ఆదరించాలి అండ్ నా సపోర్ట్ కూడా ఈ సినిమాకు ఉంటుందని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. అండ్ నేను మొన్న మళ్ళీ ఈ సినిమా చూశాను చాలా రోజులు. నేను ఆల్మోస్ట్ అప్ టు లాస్ట్ వీక్ చూశాను సినిమా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద హైలైట్. అండ్ నేను ఫస్ట్ టైం ఒక స్టూడెంట్ క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. సో ఇట్స్ గోన్ బీ డిఫరెంట్. అండ్ నాకు తెలిసి కంటెంట్ వైజ్ నా మిగతా సినిమాలాగే దీన్ని ఆదరిస్తారనుకుంటున్నాను. అండ్ ఎంవీరావు గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాని ఖచ్చితంగా ఇట్ హెస్ బీన్ డిలేడ్ అండ్ ఆయన సినిమా చూసి ఈ సినిమాని నమ్మి ఆయన రిలీజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా కిన్నుకి సత్యకి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాని నమ్మి అన్ఫార్చునేట్గా డిలేస్ అయ్యాయి. అది తప్ప ఏంటంటే షూటింగ్ పరంగా ఇప్పుడు డిలే అవ్వలేదు అండ్ వాళ్ళు నమ్మి ఈ సినిమాకి కావాల్సినంత ఖర్చు పెట్టారు. సో ఈ సినిమా వాళ్ళ కోసం, వీళ్ళ ముగ్గురు కోసం ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ సాయి కార్తిక్, నేను చాలా సినిమాలు చేశాను, బట్ యాక్చువల్లీ మేమిద్దరం కలిసిన సినిమా శంకర ఫస్ట్. సో ఇట్స్ బీన్ అ స్పెషల్ ఫిలిం ఫర్ మీ అండ్ సాయి. సో ఈ సినిమా
తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని. అండ్ ఐ నీడ్ టు మెన్షన్ ఈవెన్ రెజీనాస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. అండ్ మొన్నే ఇద్దరికి వి గాట్ గుడ్ సక్సెస్ విత్ జో అచ్యుతానంద. హోప్ ఇట్ కంటిన్యూస్. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని, ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రయత్నం ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.